కాప్ రోల్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. దాని గురించి ఎంతో తెలుసుకుంటే కానీ, ఎందుకంటే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెన్ ద ఆడియన్స్ ఈస్ ఏమాత్రం తేడా అయినా ఇట్ బికమ్స్ ఎ కామెడీ థింగ్. సో కాప్ గురించి చేసేటప్పుడు దాని గురించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారా, తెలుసుకున్నారా? లోపల ఉండే టీమ్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏంటి, క్లూస్ టీమ్, సో ఇలాంటివి ఏమైనా తెలుసుకుని దాని గురించి వర్కౌట్ చేసి వచ్చారా? Of course, Andy. Mana entire team, we all worked very hard to find out and do research and to speak to real cops to go and understand their stories and their lives. Idi anta chesaru, and of course, I was given a lot of references. We had a lot of brainstorming sessions, Suman garu, Shashi garu, and me. And adi tarvata we reached a specific characterization for Satyabhama, that we want our cop to be exactly like this. So there was a lot of work, a lot of preparation, and loads of homework that went behind it. వైల్ డూయింగ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అండ్ మాకు థ్రెడ్స్ లాగా ఏమో అనిపించలేదు, రియల్గా కాజల్గా చేశారు ఎమిషన్. సో చేసేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్, అన్న దెబ్బలు తగ్గడం? Really, నేనే చేశారు. So it will look real. But I think the point was to keep it easy and believable. And I'm glad that my directors did not make me go over the top. My action director or my director did not make me overdo it. In the country, that would look unrealistic. So I'm glad that you feel it's looking very real, because that was the point. కాజల్ గారు, ఇక్కడ టార్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలండి మీ మీద, బికాస్ నా హార్ట్ ఎంత వచ్చేసారు. Hats off to you, Andy. So openly. Damn good. I love your confidence. You should only file. అండ్ నెక్స్ట్ So where will you go? You'll come to Satyabhama only, kada? అంటే To file your FIR. మీ దగ్గరికి వచ్చేస్తానండి. అయిపోతాను కాజల్ గారు, ఓకే అంటే. అండ్ కొట్టింది కాజల్ గారే కదండి, అయితే గుర్తున్నా పర్లేదు. రైట్, శ్రీచరణ్ గారు, హాయ్ సార్. హాయ్, అండ్ యూ కేమ్ ఫ్రమ్ అమెరికా. సో ఆ అమెరికన్ మ్యూజిక్